హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను మన హైదరాబాద్లో మామిడిపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను. టెంపుల్స్ అన్ని చోట్ల ఉంటాయి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అని మీరు అందరూ అనుకోవచ్చు. కాకపోతే మీకు తెలియకుండానే ప్రతిరోజు ఈ టెంపుల్ని అయితే మీరు మీ ఇంట్లో అదే మీ టీవీలో అయితే చూస్తున్నారు. ఏంటి, మా టీవీలో ఈ టెంపుల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చూస్తున్నాం అని అనుకుంటున్నారా? మన తెలుగు సీరియల్స్ ఉన్నాయి కదా, జెమినీ, ఈటీవీ, మా టీవీ, జీటీవీలో వచ్చే సీరియల్స్ అన్నీ కూడా ఇక్కడే షూటింగ్ జరుగుతాయి. అంటే సీరియల్స్లో వచ్చే టెంపుల్ సీన్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ఒక్కసారి లొకేషన్ చూస్తే జీ తెలుగులో జగదాత్రి, పడమటి సంధ్యారాగం, అలాగే మా టీవీలో కార్తీక దీపం, పాపే మా జీవన జ్యోతి, అలాగే జెమినీ టీవీలో మూడు మూళ్ళు, అలాగే ఈ టీవీలో కూడా కొన్ని సీరియల్ షూటింగ్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఒకరోజు సినిమా కానీ సీరియల్ కానీ షూటింగ్ జరుపుకోవాలంటే 15,000 అయితే కట్టాలంట. అలాగే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అయితే 2,000 రూపాయలంట. ఇక ఈ టెంపుల్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయే ఉంటుంది ఏ సీరియల్స్ ఏ సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి అనేవి. ముఖ్యంగా జీ తెలుగులో వచ్చే జగదాత్రి, పడమటి సంధ్యారాగం, అలాగే ఇంకా చాలా సీరియల్స్ ఉన్నాయి. మేఘ సందేశం సీరియల్ కూడా చాలా వరకు షూటింగ్ అయితే ఇక్కడే జరుగుతుంది. అలాగే ఈటీవీ, జెమినీ టీవీ, మా టీవీ, ఇలా ఏ టీవీలో సీరియల్స్ అయినా షూటింగ్లు అయితే ఇక్కడే జరుగుతాయి. నేనైతే ఈరోజు వచ్చాను, కానీ ఈ రోజు అయితే ఏ సీరియల్ షూటింగ్ లేదట. ఇంతకు ముందే 3 days బ్యాక్ అయితే పడమటి సంధ్యారాగంలో మొన్న రీసెంట్గా టెలికాస్ట్ అయిన ఒక పెళ్లి ఎపిసోడ్ ఉంది కదా, ఆ ఎపిసోడ్ అంతా కూడా ఒక 3 days అయితే కంటిన్యూగా ఇక్కడే షూట్ చేశారంట. ఈ టెంపుల్ మన హైదరాబాద్లో ఎక్కడుందో తెలుసా? మెహదీపట్నం ఉప్పల్ రోడ్లో మైలాదేవరపల్లి అనే లొకేషన్ నుండి లోపలికి వస్తే జల్లిపల్లి అనే గ్రామం తగులుతుంది. ఆ జల్లిపల్లి గ్రామం క్రాస్ చేసిన తర్వాత మనకి మామిడిపల్లి అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వాహనాలు, హనుమంతుడు, గరుత్మంతుడు అయితే ఉన్నారు. ఇక ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు అయితే బాగా జరుగుతాయట. ఇక ఆలయ గోపురం అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. ఈసారి మన తెలుగు సీరియల్స్లో ఏదైనా టెంపుల్ సీన్స్ వచ్చినప్పుడు కొద్దిగా అబ్జర్వ్ చేయండి. చాలా తెలుగు సీరియల్స్లో డే ఎఫెక్ట్లో, నైట్ ఎఫెక్ట్లో వచ్చే సీన్స్ అన్నీ కూడా ఈ టెంపుల్స్లోనే తీశారు. ఇక లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుందాము. ఈ ఆలయానికి అయితే దాదాపుగా చాలా ఏళ్ల చరిత్ర అయితే ఉంది. మీకు ఎప్పుడైనా కొంచెం ఖాళీ సమయం కుదిరినప్పుడైతే ఈ ఆలయానికి వచ్చి దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి. నిజంగా అయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ ముందు ఉన్న ఆ కొబ్బరి చెట్లు పచ్చదనాన్ని చూస్తూ ఉంటే నాకైతే మన ఆంధ్రాలోని వాతావరణం అయితే గుర్తొచ్చింది. మీరు కనుక హైదరాబాద్లో ఉంటే తప్పకుండా అయితే ఈ టెంపుల్కి అయితే ఒకసారి రండి. ఈ టెంపుల్ దగ్గరే మనకు ఒక చెరువు అనేది ఉంది. ఇక మీరు కొద్దిగా గమనిస్తే ఈ చెరువు దగ్గరే చాలా సీరియల్ షూటింగ్లు అయితే జరిగాయి. ఆ చెరువులోని కృష్ణుడి విగ్రహం అయితే చూడడానికైతే చాలా బాగుంది. ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే టీవీ సీరియల్స్లో ఏదైనా ఒక ఎపిసోడ్ ఉంటుంది కదా, అంటే రీసెంట్గా కార్తీక మాసం అయింది కదా, కార్తీక మాసంలో కార్తీక దీపాలు వదులుతున్న సీన్స్ ఉంటాయి కదా, సీన్లన్నీ కూడా ఇక్కడే తీశారు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.